గత ఏడాదిగా రోహిత్ శర్మ ఫామ్ లేక ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీలు ఎక్కువగా నమోదు చేసిన ప్లేయర్, వన్డేల్లో అత్యధికమైన పరుగులు 264 పరుగులు నమోదు చేసిన ప్లేయర్ రోహిత్ శర్మ వంటి ట్రాక్ రికార్డులు కూడా మర్చిపోయి చాలామంది అసలు రోహిత్ శర్మ వంటి వయసు మీద పడిన ప్లేయర్ని ఎందుకు ఆడిస్తున్నాడు అని తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సరిగ్గా అలాంటి సందర్భంలోనే నిన్నటి రోజున ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ జూలు విదిల్చి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తను ఆడిన 90 బంతుల్లోనే 119 పరుగులు నమోదు చేశాడు. అది కూడా అందులో 7 సిక్సర్లు 12 ఫోర్లతో చెలరేగిపోయాడు. ప్రపంచంలో పెద్ద పెద్ద హిట్టర్స్ కూడా సెంచరీ మార్క్ వచ్చేసరికి సింగిల్స్ లేదా డబుల్ రన్స్ తీయడం ద్వారా సెంచరీ నమోదు చేద్దాము అన్న ఆలోచనతో చాలా జాగ్రత్తగా ఆడతారు. కానీ రోహిత్ శర్మ మాత్రం సెంచరీ, హాఫ్ సెంచరీ అన్న ల్యాండ్ మార్కులు మైండ్లో లేకుండా అక్కడ కూడా సిక్సర్లతో చెలరేగి ఆడతాడు. ఈరోజు కూడా అదే జరిగింది. సరిగ్గా 96 పరుగుల వద్ద సిక్సర్ నమోదు చేసి తన సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ వంటి ప్లేయర్కి భయం అనేది ఏం మాత్రం ఉండదు. రోహిత్ శర్మ కొట్టే సిక్సర్లు అయితే చాలా ఈజీగా కొట్టినట్టు అనిపిస్తున్నా అలా కొట్టడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము అని రోహిత్ శర్మపై పొగడ్తల వర్షం కురిపించాడు సౌత్ ఆఫ్రికన్ డేరింగ్ అండ్ డాషింగ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్.